అనిందర్ శర్మ గారు ఒకసారి లైన్లో ఉండే ప్రయత్నించండి. ఆ ఫ్యూ మోర్ గ్రాఫిక్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఈరోజు ఆర్టీవీ. ఒక్కొక్కరు మన ఇండియన్ నుంచి మొదలు పెడితే కీ ప్లేయర్స్గా మాట్లాడుకున్న సందర్భంలో ఎవరు ఏ మేరకు ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకు ఛాన్సెస్గా మాట్లాడుకుంటే సంజు శాంసన్ కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్నాడు, కెరీర్లో బెస్ట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకుంటారు. ఆయన మ్యాచ్ విన్నర్గా పేరుంది. 4 మ్యాచ్ల్లో 232 పరుగులు చేశాడు. దాంతోపాటు టోర్నీలో 16 సిక్స్లు కొట్టిన పవర్ కూడా మన ఊళ్ళో కనిపిస్తుంది. అండ్ యావరేజ్గా మాట్లాడుకుంటే 77.33 సూపర్ 8లో వచ్చాడు, సూపర్ 6లు కొడుతున్నాడు అండ్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అండ్ సూపర్ సండే రోజు సూపర్ ఫీస్ట్ ఇచ్చేందుకు సంజు శాంసన్ సిద్ధంగా ఉన్నాడని చెప్పి మీరు అనుకుంటున్నారా? అండ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ లేటర్ ఆన్ మూవింగ్ టు ద నెక్స్ట్ ప్రొఫైల్ ఇండియాకి సంబంధించి మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ ఆడోయ్యా బాబు ఈరోజైనా. ఇది కామన్గా క్రికెట్ ఫ్యాన్గా అనుకుంటున్న మాట. ఎందుకంటే అభిషేక్ వీ వాంట్ దట్ అభిషేక్ మ్యాన్. యూ షుడ్ బ్రింగ్ యువర్ ఎనర్జీ అండ్ యూ షుడ్ బ్రింగ్ యువర్ దట్ అభిషేక్ శర్మ ఇన్ దిస్ మ్యాచ్. ఇది అనుకుంటున్న మాట. పూర్ ఫామ్లో ఉండడం ఆందోళన కలిగిస్తోంది. జింబాబ్వేపై హాఫ్ సెంచరీ కాస్త ఓవర్ట్ నుంచి అంశం. బట్ పసుకునాన్ని మాట్లాడడం కూడా తీసిపడేద్దు. జింబాబ్వే కూడా గట్టిగానే కాంపిటీషన్ ఇచ్చింది. అండ్ దేర్ ఆఫ్టర్ 3 డెకౌట్లు 89 పరుగులు ఫైనల్లో రాణిస్తారని చెప్పి మనలాంటి కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ అనుకుంటున్నమాట. అండ్ ఇక్కడి నుంచి నెక్స్ట్ మన హైదరాబాద్ కి షేర్ ఆ రహా హై యార్ స్క్రీన్ పే देखते हैं తిలక్ వర్మ మిడిల్ ఆర్డర్లో కీ ప్లేయర్ 199 పరుగులు చేశాడు, యావరేజ్ 28.43. అండ్ తిలక్ వర్మ గురించి మాట్లాడుకుంటే కనుక ఎప్పుడైతే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ అవుట్ అయిపోయిన తర్వాత మనోడి మీద ప్రెషర్ పడిందో ఫామ్ చాలా కోల్పోయాడు. అండ్ దేర్ ఆఫ్టర్ సంజు శాంసన్ వచ్చిన తర్వాత సంజు శాంసన్ ఆ తర్వాత అభిషేక్ శర్మ అవుట్ అయిపోయినా ఇటు సంజు శాంసన్ అంటే ఇషాన్ కిషన్ తర్వాత తిలక్ వర్మ వస్తాడు కాబట్టి సరిపోయింది అప్పుడు. ఎందుకంటే సంజు శాంసన్ మ్యాక్సిమం ఇచ్చేస్తున్నాడు ఎఫర్ట్ ఎక్కడ, ఆ తర్వాత మిగిలింది మనోడు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు, ఆ తర్వాత శివన్ దుబే వరకు కూడా వెళ్ళిపోతుంది. అంటే ఐ థింక్ సెకండ్ డౌన్ తనకి బెస్ట్ అనిపించింది అనేది వినిపించే మాట. సో నెక్స్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. తిలక్ వర్మ తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గో టు ద నెక్స్ట్ ప్రొఫైల్. హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్, బ్యాటింగ్లో 199 పరుగులు, ఒక్క పరుగు చేస్తే 200 అయిపోతుంది ఈరోజు. ఆ తర్వాత బౌలర్గా 4 వికెట్లు తీసిన సందర్భం, దాంతోపాటు ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అండ్ లాస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే ఏమాటయ్యా అది. ఎందుకంటే బూమ్రా ఓవర్ అయిపోయిన తర్వాత మ్యాచ్ ఏమైపోతుంది అనుకున్నప్పుడు అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా తన ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూపించాడు. అండ్ బ్యాటింగ్లో కూడా అదే జోష్ కనిపిస్తూ ఉన్నాడు. మ్యాచ్ కావాల్సినప్పుడు ఆడుకుంటున్నాడు కూడా. సో మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ప్రొఫైల్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కాటేరమ్మ కొడుకంటే ఇలా ఉంటాడు. ఈడు బహుశా జస్ప్రీత్ బూమ్రా. ఈ రెండు కాసేపు పక్కన పెట్టి లెట్స్ టాక్ అబౌట్ హిస్ బౌలింగ్. ఏమైనా ఆడతాడు, అసలు ఏమైనా ఉంటుందా? కీ బౌలర్ ఏదో అప్పు తెచ్చుకున్నట్టుగా ఒకటి రన్లు ఇస్తూ ఉంటాడు. ఒక 4 కొట్టనివాడు, ఒక 6 కొట్టేవాడు, కుదిరితే వికెట్ లేపి పక్కన పెడతాడు. అండ్ ప్రత్యర్థులకి ఈవెన్ న్యూజిలాండ్ కూడా ఈరోజు మాట్లాడుకుంటోంది ఏమని, ఇటు జస్ప్రీత్ బూమ్రా కనుక లేకపోతే మాకు సగం బెడద వదిలేస్తుంది, జస్ప్రీత్ బూమ్రాని ఒక్కటి ఎదుర్కోగలిగితే చాలు అనేది అక్కడ వాళ్ళు అంటున్నమాట, వినిపిస్తున్నమాట. కీ బౌలర్, దాంతోపాటు 10 వికెట్లు తీశాడు. ఎకానమీ 5.5 అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఓవర్కి 5.5 పరుగులు అంటే 5 కన్నా 6 పరుగులు అంతకన్నా ఎక్కువడు ఆన్ అండ్ యావరేజ్గా అని చెప్పి. అండ్ డెత్ ఓవర్లో మనోడు ఎంత కీలకం అనేది లాస్ట్ మ్యాచ్లోనే ప్రూవ్ చేశాడు. డెత్ ఓవర్లో జస్ప్రీత్ బూమ్రా అండ్ సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఆ డెసిషన్ ఫస్ట్ స్పెల్లో అక్షర్ పటేల్కి అండ్ ఆ తర్వాత హార్దిక్ పాండ్యాకి ఇచ్చిన తర్వాత మనోని దించడం. అండ్ ఐ థింక్ 13th, 14th, 15th ఓవర్ ఈ టైంలో కూడా కీ టైంలో జస్ప్రీత్ బూమ్రాని తీసుకొచ్చి డెత్ ఓవర్లో అంటే లాస్ట్ ఓవర్ వరకు ఉంచకుండా మధ్యలో తీసుకున్న డెసిషన్స్. అండ్ ఇక్కడ బూమ్రా తప్ప ఇంకొక బౌలర్ కనిపించట్లేదు, అంత స్ట్రాంగ్ బౌలర్. అఫ్కోర్స్ హర్షదీప్ ట్రై చేస్తున్నాడు బట్ అవ్వటం లేదు. అండ్ వరుణ్ చక్రవర్తి ఫెయిల్ అవుతున్నాడు. ఇవన్నీ కూడా మనకి ప్రస్తుతం కలవరపడుతున్న అంశం. దీని తర్వాత నెక్స్ట్ ప్రొఫైల్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇండియాకి సంబంధించి ఓకే, ఇండియా అయిపోయి ఒకసారి గెస్ట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అండ్ ఎస్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటాం. పిచ్ రిపోర్ట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. ఫ్రమ్ ద బిగినింగ్ చూసే ప్రయత్నం చేద్దాం. పిచ్ రిపోర్ట్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. ఎక్స్క్లూజివ్గా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. పిచ్ రిపోర్ట్ అక్కడి నుంచి తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బ్రేకింగ్గా మీరు చూస్తున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇటు
పిచ్ రిపోర్ట్. ఇది మీరు ఆన్ స్క్రీన్ చూడడం జరుగుతుంది. పిచ్ రిపోర్ట్, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పిచ్ రిపోర్ట్. నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కి అనుకూలం అంటూ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. ఫైనల్ కోసం ఎర్రమట్టి నల్లమట్టితో పిచ్ సిద్ధమైంది. మంచి పేస్ బౌన్స్ ను అందించే హైబ్రిడ్ పిచ్ గా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. స్పిన్ కి తగిన టర్న్ దొరకకపోవచ్చు అన్న అభిప్రాయం కూడా ఉంది. అండ్ భారీ స్కోర్ వెళ్లే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెబుతున్నమాట. దాంతోపాటు గత 6 మ్యాచ్ల్లో 4 సార్లు గెలిచిన ఫస్ట్ బ్యాటింగ్ టీం అంటూ మాట్లాడుకుంటున్నాం. పిచ్ అనుకూలిస్తే హెన్రీ అండ్ ఫెర్గుసన్ భారత్ కు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దాంతోపాటు బుమ్రా 4 ఓవర్లు కీలకంగా మారే అవకాశం ఉంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో దీని మీద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు జాయిన్ అవుతున్నారు విజయ్, బీసీసీ ఎంపైర్ విజయ్ మనతో పాటు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అండ్ ఒకసారి సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మరి కాసేపట్లో. అండ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, ఎందుకంటే చాలా కీలకంగా మారబోతుంది ఈరోజు పిచ్ గురించి మాట్లాడుకుంటే. ఎందుకంటే లాస్ట్ సౌత్ ఆఫ్రికాతో మనం ఆడినప్పుడు ఓడిపోయింది కూడా ఈ పిచ్ మీద. అంటే ఈ పిచ్ రిఫరెన్స్ ఈ గ్రౌండ్లోని వేరొక పిచ్, బట్ దీన్ని రెడీ చేయడం జరిగింది. ఒకసారి సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, ఎంత కీలకం ఇప్పుడు టాస్ గెలిచిన తర్వాత? ఓకే, టాస్ గెలిచిన మాట్లాడుకుంటే, బట్ అంతకన్నా ముందు పిచ్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా మనకి? మొదటి అనుకుంటున్నాం కదా, అంత పెద్ద టర్నర్ కాకపోవచ్చు, ఇక్కడ కొంచెం మీడియం పేసర్స్ కి హెల్ప్ఫుల్ కండిషన్స్ అని చెప్పి. ఓకే, అండ్ ఐ థింక్ బట్ ఇట్ విల్ బి అ గుడ్ బ్యాటింగ్ వికెట్ అని చెప్పారు. డౌటే లేదు, ఒక మంచి స్కోర్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది సచిన్, డౌటే లేదు. ఏ టీం అయినా కానీ తర్వాత ఒకవేళ బ్యాటింగ్ ఎంచుకున్నట్లయితే 190+ ఒకవేళ చేసినట్లయితే దట్ కెన్ బి అ గుడ్ విన్నింగ్ టోటల్. అంతకంటే ఏ వచ్చా కానీ బోనస్ కావచ్చు. సో ఒక మంచి వికెటే, డౌటే లేదు అందులో. ఓకే, అంటే పిచ్ గురించి మాట్లాడుకున్నప్పుడు పేస్కి అనుకూలించే అవకాశం ఉందని చెప్పి, మనకి పేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇద్దరే కనిపిస్తున్నారు. ఒకటి హర్షదీప్, తర్వాత బుమ్రా. ఆఫ్ కోర్స్ థర్డ్ గా మనకి ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఉన్నప్పటికీ కూడా, బట్ వెన్ ఇట్స్ కంపేర్ టు న్యూజిలాండ్ మనకి సాధ్యమైన అది తట్టుకు రావడం అంటే ఆ పేస్ ని? యా, ఈవెన్ శివం దుబే కూడా నేను అనుకుంటాను ఇటువంటి వికెట్స్ పైన కొంచెం బౌలింగ్ చేయగలుగుతాడు. ఎందుకంటే స్లైట్లీ మీడియం పేసర్స్ కు కండిషన్స్ ఉన్నట్లయితే శివన్ దుబే నేను ఏమనుకుంటానంటే అతన్ని ప్రతిసారి లాస్ట్ లో తీసుకురావడం చూస్తున్నాం కానీ సచిన్, ఒకవేళ ఓపెనింగ్ లో కూడా కపుల్ ఆఫ్ ఓవర్స్ ఇచ్చినట్లయితే దట్ కెన్ బెనిఫిట్ ఇండియా. బికాస్ ఇన్ ద ఓపెనింగ్ స్పెల్స్ ఆల్సో కపుల్ ఆఫ్ మ్యాచెస్. అది కూడా నాకు అనిపిస్తుంది, ఎందుకంటే బాల్ మూవ్ చేయగలుగుతాడు, అతనికి అంత పేస్ లేదు. అండ్ బాల్ కొత్తగా ఉన్నప్పుడు డెఫినెట్లీ కొంచెం బాల్ మూవ్ చేయగలుగుతాడు కనుక ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా టు బిగిన్ విత్ హిమ్ ఆల్సో. బికాస్ అది కొంచెం సర్ప్రైజ్ కూడా కావచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, న్యూజిలాండ్ ఓపెనర్స్ ఇద్దరు అద్భుతంగా ఆడుతున్నారని. వాళ్ళని కొంచెం కట్టడి చేయడానికి నేను అనుకుంటాను ఈ యొక్క వ్యూహం కూడా కొంచెం వర్కౌట్ కావచ్చు. లైక్ న్యూజిలాండ్ ఎలానైతే సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయడానికి మెకాంజీని ఉపయోగించిందో, అట్లా శివం దుబే తోటి స్టార్ట్ చేసినట్లయితే కొంచెం సర్ప్రైజ్ కావచ్చు. ఎందుకంటే పేస్ ఉండదు, బాల్ మూవ్ అవుతుంటుంది కనుక ఈ కెన్ బి సర్ప్రైజ్ ప్యాకేజ్ గా కూడా టర్న్అవుట్ కావచ్చు అని నాకు అనిపిస్తుంది సచిన్. మీరు అన్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. అండ్ ఇక్కడ ఈ పిచ్ స్పిన్ కి అంతగా ఉపయోగపడకపోవచ్చు అనేది. సో ఒకవేళ అదే అయితే కనుక కెన్ వి ఎక్స్పెక్ట్ వరుణ్ చక్రవర్తి ఈరోజు ఉండే అవకాశం ఉందా, లేకపోతే సిరాజ్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అనుకోవాలి? అప్పుడు సిరాజ్ను తీసుకురావడం నేను అనుకుంటాను అది కాదు. ఎందుకంటే మీకు ఇది కొంచెం బిగ్ బౌండరీ ఉన్నటువంటి అది కనుక కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ మీకు ఉండాలి. అండ్ కపుల్ ఆఫ్ స్పిన్నర్స్ లో ఆఫ్ కోర్స్ మీకు అక్షర్ పటేల్ తర్వాత మెయిన్ గా రికగ్నైజ్డ్ స్పిన్నర్ ఉన్నది మీకు వరుణ్ చక్రవర్తి కనుక అతన్ని డ్రాప్ చేయకపోవచ్చు. బట్ ఒకవేళ ఏదైనా చేంజ్ కావాలి, స్పిన్నర్స్ మీకు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ కుల్దీప్ యాదవ్. అంటే సిరాజ్ కంటే కుల్దీప్ కు కొంచెం మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది కానీ బట్ నాట్ సిరాజ్. సిరాజ్ని తీసుకురావాలంటే ఏదైనా మెయిన్ మీడియం పేసర్స్ ఉండకపోవడం దట్ కెన్ బి పాసిబుల్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ హర్షదీప్ కి ఏదైనా ఇంజరీ అయింది ఉండటం లేదు అంటే సిరాజ్ ఆడించవచ్చు. బట్ ఐ డోంట్ థింక్ దే విల్ మేక్ ఎనీ చేంజ్ ఇన్ ద లెవెల్. బట్ ఒకవేళ అంటే ఈ పిచ్ని ఏదో నల్లమట్టితో ఎర్రమట్టితో తయారు చేస్తున్నారంటున్నారు, పేస్కి అనుకూలంగా ఉంటుందంటున్నారు. అండ్ ఈ క్యాలిక్యులేషన్స్ చూసినప్పుడు ఎందుకు మనం పేస్ని అంతగా ఆడే సత్తా గురించి క్వశ్చన్ మార్క్ వినిపిస్తూ ఉంటుంది అనేది. ఇజ్ ఇట్ సో? సచిన్, మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం బ్యాటింగ్ లైనప్. మీరు చూడండి, ఐ థింక్ విశాఖపట్నంలో ఐ వాస్ దేర్ వెన్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ హ్యాపెన్ T20 రీసెంట్ గా. ఆ పర్టికులర్ సిరీస్ లో ఆ మ్యాచ్ లో ఓడిపోయినట్టున్నారు ఇండియా. అండ్ అక్కడ సూర్యకుమార్ యాదవ్ చేసినటువంటి ఒక అదేంటంటే ఒక గ్యాంబుల్ ఏం చేశాడంటే 6 బ్యాటర్స్ 5 స్పెషలిస్ట్ బౌలర్లతో వెళ్ళాడు. అదొక మంచి ఐడియానే. బట్ వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్ ఎందుకు వెళ్ళకపోవచ్చు అంటే బికాస్ మీకు బ్యాటింగ్ పైన ఎంత ఫామ్ లో ఉన్నా కానీ అంత నమ్మకం అనేది ఉండదు. ఒక్కొక్కసారి టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినప్పుడు మీకు లోవర్ ఆర్డర్ ప్లేయర్స్ చాలా అద్భుతంగా ఆడుతుంటారు. సో అందుకనే నేను అనుకుంటాను అటువంటి రిస్క్ తీసుకోకపోవచ్చు ఎక్స్ట్రా బౌలర్ విషయంలో. బట్ చేంజింగ్ విషయంలో మాత్రం మీరు అన్నట్టుగా వరుణ్ కాకుండా కుల్దీప్ నాడిస్తే
ఎప్పుడు కూడా బాగుంటుందని నేను అనుకో, బికాస్ కుల్దీప్ ఈజ్ అ మ్యాచ్ విన్నర్, వరుణ్ ఈజ్ అ వికెట్ టేకర్, బ్రేక్ త్రూస్ ఇస్తుంటాడు కానీ బట్ మీకు మ్యాచ్ ని గెలిపించే సత్తా ఎవరికైనా ఉంది అంటే దట్ ఓన్లీ కుల్దీప్ యాదవ్ హ్యాస్. బట్ మీరు అన్నట్టు అంటే వరుణ్ చక్రవర్తి భారీగా స్కోర్ ఇచ్చేస్తున్నాడు, ఈ మ్యాచ్ని తప్పించవచ్చు, కుల్దీప్ని తీసుకోవచ్చు అంటున్నారు. సో ఇప్పుడు ఆ రిస్క్ చేస్తుందా టీం, లేకపోతే పాత టీంని కంటిన్యూ చేసే అవకాశం ఉందా, ఎస్పెషల్లీ వీళ్ళ గురించి మాట్లాడుకుంటే? ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా బట్ దట్ ఈస్ అగైన్ క్యాప్టెన్స్ టు డిసైడ్. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సమయం కూడా లేదు, టాస్క్ టైం కూడా అయిపోయింది, మరి కొద్దిసేపట్లో మీకు ప్లేయింగ్ 11 బయటపడుతుంది. బట్ ఒకవేళ ఇఫ్ ఐ వర్ ద క్యాప్టెన్, నేను ఒక ఎక్స్ట్రా బౌలర్ కావాలని చెప్పి నేను డెఫినెట్లీ కుల్దీప్ కి ఛాన్స్ ఇచ్చేవాడిని, బికాస్ కుల్దీప్ ఇస్ అ మ్యాచ్ విన్నర్. ఎందుకంటే అతని సర్వీసెస్ మీకు ఎప్పుడు రియలైజ్ అవుతారు అంటే సచిన్, మీ మెయిన్ బౌలర్స్ ను అటాక్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా గోస్ ఫర్ రన్స్, హార్దిక్ పాండ్యా గోస్ ఫర్ రన్స్,